ఫస్ట్ టైం రెయిన్ బ్రిడ్జ్ మీకు ఎక్కించిన బండిని తూకం చేసారా బాబు ఇంకెంతుంది అది లేనట్టు అయినా అంటే టైంలో నవ్వుతారా మంచి మంచి కార్లు ఇట్లకి వెళ్ళిపోతాయని అదే ఈ ట్రాక్టర్లో పోయేది చూడరా మీరు కార్లు తీసుకొస్తారు అనుకుంటారు. హలో అండి, నమస్తే. నేను మీ మసిపురం నాగేష్ చారి. ఇప్పుడంటే మేము ప్రయాగరాజ్కి బయలుదేరుతున్నాము. టైం అయితే 7:30 అయింది. సో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం, అంటే ప్రయాగరాజ్కి అదేమంటారు కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళాలని. కాకపోతే అనుకున్న టైంకే ఏ రోజైతే వెళ్ళాలనుకున్నామో అదే రోజే బయలుదేరుతున్నాము. కాకపోతే వెళ్తామా లేదా అనేది మాత్రం వెళ్ళేంత వరకు కూడా నాకు నమ్మకం లేకుండే. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరెవరు వెళ్దామనుకున్నామో వెళ్ళే వరకు వాళ్ళందరూ క్యాన్సిల్ అయిపోయి అనుకోకుండా మా వైఫ్ వాళ్ళ తమ్ముడు మోనేష్ అండ్ వాళ్ళ బాబాయ్, సో మేము ముగ్గురం వెళ్తున్నాము. 7 సీటర్ అయినా సరే ఇంకా మేము 3 మెంబర్స్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఇంకొకరు వారికి రావచ్చు, కాకపోతే ఇంకా మాకే కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ రూమ్లు గిట్లా దొరకవు కాబట్టి ఇంకా కార్లోనే పడుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని ట్రిప్కి వెళ్తున్నామంటే మాకు ఇది ఒక సెంటిమెంట్, పూజ చేసుకొని వెళ్ళాలనేది. ఎందుకంటే దారిలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా అవతల నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే రోడ్లు అలా అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి పూజ చేసుకుని వెళ్తే బాగుంటుందని నాకు అదొక నమ్మకం. ఖచ్చితంగా మినిమం ఒక 200 కిలోమీటర్స్ నుంచి 400-500 కిలోమీటర్స్ వెళ్తున్నాము అంటే దైవదర్శనానికి వెళ్తున్నాము అంటే పూజ చేసుకుని వెళ్ళడం నాకు తృప్తిగా, అందుకోసం అని చెప్పేసి పూజ చేసుకుంటున్నాము. అయితే నేను వెళ్ళేది అత్తాపూర్ నుంచి కాబట్టి మాకు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ రాజేంద్ర నగర్ దగ్గర ఉంటుంది. సో అక్కడ ఎక్కేసినాము. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మేడ్చల్ అక్కడ దిగినామంటే ఇంకా కంటిన్యూగా NH-44 ఇంకా ఎక్కడ టెన్షన్ లేకుండా ఆగకుండా వెళ్ళిపోవచ్చు. సో ఇది డే 1 కాబట్టి ఎక్కువ అలసిపోం కదా, చూడాలి మ్యాక్సిమం ఎంతవరకు కవర్ అయితే అంతవరకు డ్రైవింగ్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే అట్లీస్ట్ మినిమం ఒక 300-500 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్గా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇది మా ఫస్ట్ స్టాప్, తినడానికి ఆగినాము. ఇది వచ్చేసి నిర్మల్ దగ్గర ఆగినాము. నైట్ 1 o'clock ఆగి మేము రైస్ తీసుకొచ్చుకుని తింటిమి. రైస్ పప్పు ఇంకా తినేసినాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం రైస్ తిన్నాము అని అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మాకు రైస్ ఉండదు కాబట్టి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు రైస్ తీసుకొచ్చుకున్నాం పార్సల్. ఇంకా అది తినేసి ఇప్పుడు మొత్తం లగేజ్ మొత్తం పైకి ఎక్కించి ఇక లోపల పడుకోవాలి. మా మామయ్య వచ్చేసి ముందర కూర్చున్నాడు. ఆల్రెడీ చాలాసేపు పడుకున్నాడు. ఇంకా ఇక్కడ నిర్మల్ వచ్చేంత వరకు పడుకున్నాడు తను. ఇంకా ఇట్లా బెడ్ లాగానే ఇంటి దగ్గర నుంచే ఇట్లా బెడ్ సెట్ చేసుకొని వచ్చినాం మేము. సో జస్ట్ 1 సైడ్ మాత్రమే లగేజ్ పెట్టింటిమి. ఇక్కడ వేరే ఎన్డీఆర్ కారులో అయితే బయట పడుకున్నారు పాపం వాళ్ళు. కార్లో స్పేస్ ఉంటుంది కానీ వాళ్ళు పడుకున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ నాగ్పూర్కి ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాము. ఎందుకంటే మహారాష్ట్రలో కొంచెం తక్కువ ఉంది డీజిల్, 92 ఉంది. సో అక్కడ ఫుల్ చేపించినాం ట్యాంక్. ఇంకా నైట్ మేము 1:30కి పడుకొని మార్నింగ్ 4:30కి లేచి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేసినాము. ఇక అయితే బాగుంది, మంచిగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఇట్లా సన్ రైజ్ చూస్తుంటాయి.
మేము ఇక్కడ నాగ్పూర్ దాటిన తర్వాత ఒక తినడానికి ఆగినాము, టిఫిన్ చేసుకున్నామని చెప్పేసి. అంటే మేము సిలిండర్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇన్స్టంట్ ఉప్మా కూడా మా మిస్సెస్ రెడీ చేసి ఇచ్చింది. అంటే మేము జనరల్గా ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇన్స్టంట్ రవ్వ మిక్స్ చేసి పెడుతుంది ఇంట్లో, మాకు ఎంత కావాలి ఏందనేది. అది ఒక 5-6 డేస్ వరకు మంచిగా ఉంటుంది. అంటే ఇన్స్టాంట్గా జస్ట్ వేడి నీళ్ళు కాబెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత రవ్వ వేసేస్తే, రవ్వ వేసిన తర్వాత ఇమీడియట్గా ఉప్మా అయిపోతుంది. అంటే జస్ట్ ఒక 5 minutes లోపు. అయితే ఇది మొత్తం మధ్యప్రదేశ్ అన్నట్టు. ఇది జబల్పూర్కి దగ్గర. ఇది ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది. కంప్లీట్ డీప్ ఫారెస్ట్ ఏరియా. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకు ఇక్కడ సఫారీ వెహికల్స్ కూడా ఉంటాయి. అంటే మనకు అడవిలోకి తీసుకుపోతారు సఫారీ వెహికల్స్లో. అంటే డైరెక్ట్ దగ్గర నుంచి యానిమల్స్ని చూపిస్తారు. సో అంటే టైగర్స్ కానీ లయన్స్ కానీ ఇలాంటివన్నీ. బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. మేము ఇంకేమీ ఆగలేదు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయినాము. దీని తర్వాత వేరే దగ్గర అంటే ఘాట్ సెక్షన్ దిగుతుంటే అక్కడ బాగుంది లొకేషన్. అక్కడ దిగి కొన్ని ఫొటోస్ దిగినాము. ఆ ఫొటోస్ కూడా నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను అవి. ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయిందండి. లారీ కింద పడ్డది ఘాట్ సెక్షన్లో, అందుకే జామ్ అయింది. ఇక్కడ ఇది వచ్చేసి మేము వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఇట్లా వాటర్ ఉండే, బాగుంది, స్నానం చేయడానికి బాగుంది, చాలామంది చేస్తుండ్రు. అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఆగి మంచిగా ఫ్రెష్ అప్ అయినాము. ఇంకా పోయే కొద్దీ అక్కడక్కడ ఎక్కడ బాగుంటే అక్కడ ఎవ్రీ డే మంచిగా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోవడమే. అంటే మేము స్నానం చేసుకోవడమే కాకుండా మేము ఏ టైం అయితే ఆ టైంకి ఫుడ్, అంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయితేనేమో బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ అయితేనేమో లంచ్. ఇప్పుడు మాకు మధ్యాహ్నము 2:30-3 అవుతుంది. ఆ టైంలో మేము ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అంటే హాఫ్ కిలోమీటర్ నుంచి జామ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫ్రీగా పంపిస్తాడా? జామ్ అయిపోయింది ట్రాఫిక్. ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది టోల్గేట్ దగ్గర. సో మేము లెఫ్ట్ సైడ్ వెయింగ్ బ్రిడ్జ్ ఉంటే దాని మీద నుంచి వస్తున్నాము, ఇంకా జామ్ అయిపోయింది. యాక్చువల్గా మాకు బాగా అలవాటు అయిపోయింది. దగ్గర ఒక 300-400 కిలోమీటర్స్ నుంచి ఏడ ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడ రోడ్ దింపడము వెళ్ళిపోవడం, రోడ్డు దింపడం వెళ్ళిపోవడం. సందు దొరికిందంటే దూరిపోవడమే, ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా ఎందుకంటే ఆ కొంచెం గ్యాప్లో కూడా కొంచెం గ్యాప్ దొరికి వెళ్ళిపోయినామంటే దగ్గర 10-15 వెహికల్స్ క్రాస్ చేసి వెళ్ళిపోతూనే ఉన్నాం అన్నట్టు. సో అది బాగా మాకు అర్థమైపోయింది, ఇక్కడ గ్యాప్ దొరికితే అక్కడ వెళ్ళిపోవడం అన్నట్టు. మాకు మధ్యప్రదేశ్లో అయితే రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఈ రోడ్లన్నీ కంప్లీట్ సిమెంట్ రోడ్లు, అంటే తార్ రోడ్లు కాకుండా సిమెంట్ రోడ్లు. ఎందుకంటే ఇది అన్ని కంప్లీట్ చాలా వరకు ఘాట్ సెక్షన్ ఉంది. ఈ ఘాట్ సెక్షన్లో రోడ్లు డ్యామేజ్ అవుతాయి కదా వర్షాలు పడినప్పుడు, అందుకోసం అని చెప్పేసి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మంచిగా ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ సిమెంట్ రోడ్లో కొంచెం వెహికల్ అనేది వైబ్రేట్ అవుతుంది కదా, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. అయినా సరే మంచిగా మెయింటైన్ చేసే రోడ్లు అయితే మంచిగా స్మూత్గానే ఉన్నాయి. డాంబర్ రోడ్డు అంటే ఇంకా అది అక్కడక్కడ మాకు డాంబర్ రోడ్లు కూడా తగిలినాయి. అది డాంబర్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి, అక్కడక్కడ కూడా మంచిగా అనిపిస్తుంది స్మూత్గా. ఈ లొకేషన్ కూడా ఈవినింగ్ టైము ఘాట్ సెక్షన్ దిగుతున్నాము, మంచిగా అనిపించింది. మేము అక్కడ కూడా కొన్ని దగ్గరలో ఆగి కొన్ని ఫొటోస్ దిగినాము, మంచిగా అనిపించింది అది. అది అవతల పక్క స్ట్రైట్ హైట్ ఉంది కాబట్టి తెలుస్తలేదు. మధ్యప్రదేశ్ కొట్టాలంటే దారిలో పోయేటప్పుడు అక్కడక్కడ ప్రయాగ్రాజ్ వెళ్ళే దారిలో ఫుడ్ పెడుతున్నారు. బాగుంది, ఫుడ్ అయితే మంచిగా అనిపించింది. చాలా వరకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ ఆగి తినేసి వెళ్తున్నారు. బాగానే వేసారు, మంచిగా అనిపించింది. ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది.
మేము వెళ్తున్నప్పుడు దారిలో రేవాకు దగ్గరలో మాకు ముందు ఇది కాన్వాయ్ వచ్చింది. ఈ కాన్వాయ్ వెంబడ దగ్గర దగ్గర ఒక 50 కిలోమీటర్స్ వరకు 100కి తగ్గలేదు వెహికల్ అసలు. ఆల్మోస్ట్ వెళ్తూనే ఉన్నాము. వాళ్ళు సైరన్ కట్టుకుంటూ వెళ్తూనే ఉన్నారు. దాంతోపాటు మేము కూడా వెనక వెళ్తూనే ఉన్నాము. ఒక 50 కిలోమీటర్స్ వరకు అయితే మాత్రం ఈ ఒక 30-35 మినిట్స్లో వెళ్ళిపోయినాం అనుకోండి. 50 కిలోమీటర్స్. ఇది వచ్చేసి రేవాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అది మెయిన్ రోడ్ అయితే పక్కన ఉంది కదా. ఈ సర్వీస్ రోడ్లో జస్ట్ దిగినామంతే దగ్గర ఒక 50-60 వెహికల్స్ క్రాస్ చేసి ముందరికి వెళ్ళిపోయినాం. ఒకవేళ దిగకపోయింటే మాత్రం పైనే ట్రాఫిక్ జామ్ అయిపోయి దగ్గర 1 నుంచి 2.5 అవర్స్ వరకు ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. అంటే అంత టైం వేస్ట్ అయిపోతుంది, అంత ట్రాఫిక్ జామ్ ఉంది. మేము దిగడం వల్లనే బెటర్ అయిపోయింది. ఇదేమో ప్రయాగ్రాజ్కి ఒక 70-80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ దగ్గర ఒక 1-2 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ ఉండే. అయితే అక్కడ మేము ఏదైతే టోల్ గేట్కి అంటే 2 కిలోమీటర్స్ ముందు ఒక ఊరుండే. ఆ ఊరు దగ్గర ఇక్కడ నుంచి పొండి అని చెప్పేసి అక్కడ 2-3 చెప్పిండ్రు. అంటే ఇటు నుంచి వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్ళినాం. కానీ ఆల్మోస్ట్ టోల్ గేట్ కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది మాకు. అంటే టోల్ గేట్ పర్లేదు అనుకోండి, టోల్ గేట్ స్కిప్ అయిపోయింది. కాదు, ఎప్పుడన్నా అరే సేన్ కార్డ్ కార్ తీసుకోవడం పారా అంటే సేన్ కార్డ్ కొంత కార్ కంప్లైంట్స్ అని చెప్పి అన్నాడు. ఇదేనేమో సేన్లో పోంటి గుట్టలో పోంటి కార్లు వేసుకోవచ్చు. అసలు ఇది బైక్కి కష్టం ఉంది రోడ్డు. అది ముందర గుంత వాటర్ మన వెనక బంపర్ తగులుతుందో ప్లేస్ అని పోనీ ఏం కాదు. నేను ఒడ్డెక్కిస్తున్నా. ఒడ్డెక్కిస్తే మొత్తం గుంతలో పోయినాం అనుకో తగులుతుంది, ఈక్వల్ అవుతుంది కదా. ఒకటక్కడ ఒకటి ఇక్కడ వేస్తే ఇక్కడ రోడ్డు ఉంది. పోనీకి వస్తుందా? వాళ్ళు అయితే ఆడపోయి గుంత ఉంటుంది. ఒక్కడ వరకు కింది వస్తారు. మళ్ళీ అన్ని రిటర్న్ చేసుకొని మళ్ళీ మీ దగ్గర కాదు, నిజంగానే అట్లా పోవాలి, తిప్పుకొని మళ్ళీ రావాలి. వాడు కూడా మళ్ళీ మన వస్తాడు. అట్లా అవుతారా? మామూలుగా ఇట్లా ఇట్లా వేసే వరకు ఒక 4-5 బండ్లు వస్తాయి. అరే ఇవాళ మళ్ళీ ఇట్లా వస్తున్నారు అని చెప్పేసి వెనకొచ్చినట్టు ఆగిపోతాడు. తిరుగుతాడు, ఎక్కుతాడు. ఎందుకు ఒక తలకాయ నొప్పి, కరెంట్ వైర్లు ఉన్నాయి. అది డే టైంలో వచ్చింది చూడు, అందుకోసమే అంటే బాట పడ్డది. డే టైంలో కనిపిస్తాయి కదా. డే టైం నడిచింది. పోతే మనకు దాంట్లో ఎట్లున్నాయి కూడా తెలుస్తుంది. నేను కూడా హారన్ కొడతలేదు చూడు, వాడు అర్థం చేసుకున్నాడు. అర్థమైంది, వాడు కూడా దూరమే ఉంటాడు మనకంటే. యాభై నడిచిందే ఇక్కడికి నీళ్ళు జరగదు, దుమ్ములేస్తాయండి. వీళ్ళకి ఇంట్లో లెఫ్ట్ ఇది ఇక్కడ టైర్ కాదు, వాటర్ బాటిల్. వాటర్ ఊపేసింది. అయ్యా నేను జైన్ కార్ తీసుకోవేసినందుకు మేలేండి, నాకు తెలిసింది. ఓ రోజు మొన్న తీసుకోపోయింది కార్ని కావాలని.
నిండా నువ్వులు. అడుగు చెరువు అంతా బాగు అది ట్రాక్టర్ చూడు ఎట్లా దిగబడినాడు. బాటిల్ క్యాప్ ఒకటి పెడుతున్నాను ఇందులో బాటిల్ పడేసి. ఎట్లుంది గడ్డ మీద పోయి తప్పిపోతుంది. అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఇంకా జామ్ అయిపోయినండి. ఇట్లా వచ్చేటందుకు కూడా జర అట్లకి వెళ్ళి రాష్ట్రం కూడా జరిగిందిలే. ఎన్ని వేల బండ్లు పోతున్నాయి ఇప్పుడు ఆడ ఇట్లకెళ్ళి లైన్ కట్టింది. ఇప్పుడు ఆడ వరకు మనం మనం షార్ట్ కట్లో మళ్తాం కదా ఫాస్ట్గా, అందుకు కూడా వచ్చింది. మనలాగా మ్యాప్లో చూసిన వాళ్ళు ఎంతమంది లేదు, మనం అట్లా కూడా అనుకునే మన కోసమే వచ్చిందని. ఇప్పుడు రావాలి ఆడ కలవాలి, బియ్యంలో కలవాలా అదే కోస్తారు కదా ఆంటీ సపరేట్గా. ఐటెంట్ అయితే కంట్లో కూసుకొని కింద గీక్తుండే మంచిగా గడ్డం గీకినట్టు గీక్తుండే. తీసుకుంటూ వస్తాయి ఐటెంట్ ముందర. నాకు తెలిసి బంపర్లు లూజ్ అయిపోతాయి ఇక తగిలి బంపర్లు ముందర. కింద అంటే అడుగున ఏం పెద్ద కాదులే, ఎందుకంటే మెటల్ బాడీ ఉంటుంది కానీ బంపర్లు లూజ్ అవుతాయి. బంపర్ టైర్ లూక తిరిగితే కూడా టైం పడుతుంది. టైర్ లూక తిరిగితే మట్టి గడ్డ నాన పట్టినట్టు తలకాయన. అందుట్లో ఎవడన్నా చిన్న బండి కూడా వేసి ఇబ్బంది. ఆల్టో కార్ అంటే దాన్ని తీసుకుపోయి తరికే తెలిస్తే ఏం కాదు, తగిలియకుండా తీసుకుపోవచ్చు. ఇప్పుడు నేను ఒడ్డు మీద నుంచి తీసుకొచ్చిన 1,000 అట్లా తీసుకోపోవాలనుకుంటే. కానీ కొంత డైరెక్ట్ దింపుతారు చూసినావా, స్ట్రైట్గా అట్లా పోవద్దు. మనకు పొద్దున ఆ రేక్ తగిలింది, అందుకే చూడు డైరెక్ట్ దింపినాం కాబట్టి. క్రాస్గా దింపితే ఏం కాకుంటుండే. ఇది ఇంకో టైం చేయండి చూడటం అవుతా ఇక్కడ ఏం చేయండి చూడతా. తెలిసి ఆడ చిన్న కాళ్ళని పంపించలేనంటున్నాడు వాడు, ఓన్లీ పెద్ద కాళ్ళనే పంపించినట్టున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఇన్నోవాలు, ఆడ ముందర ఒక ఎక్స్యూ ఉంది, ఒక ఎక్స్టర్ ఉంది, ఒకటి ఎర్టిగా ఉంది. పెద్ద బండ్లు ఉన్నాయి ముందర అన్ని. చిన్న బండి వస్తూనే ఉంటుంది. అయినా అంటే నేను నవ్వుతారా మంచి మంచి కార్లు ఇట్లకి వెళ్ళిపోతాయని అదే ఈ ట్రాక్టర్లో పోయేది చూడరా, మీరు కార్లు తీసుకొస్తారు అనుకుంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది, కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాకపోతే ఇంకేం చెప్తాం పోరానే అలా హైవే దగ్గరికి వస్తే ఆడుంది టోల్గేట్. వాడు ఇప్పుడు ఆడికి రావాలంటే అది పట్టుకొని స్కానర్ పట్టుకుని రావాలంటే ఆడికి వచ్చినా వచ్చే వరకు వాళ్ళకేమి ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిన అని చెప్పి వాళ్ళకేమి ఇస్తాడా, వాడికి ఏమి ఇవ్వదు.
చూస్తున్నారు కదా రోడ్ ఎట్లుందో, మరి ఘోరంగా ఉంది. యాక్చువల్గా కెమెరాలో అయితేనేమో పెద్ద ఇట్లా మూమెంట్ అంతా తెలుస్తలేదు, కానీ మేము బండ్లో ఉన్న వాళ్ళం అయితే ఇట్లా లెఫ్ట్ డౌను రైట్ డౌను కిందికి మీనికి అసలుకి మస్తు ఘోరంగా ఉంది. కెమెరాలు అయితే అంత తెలుస్తలేదు, అంత రోడ్లో అంత గుంతలు గుంతలు ఉన్నది. అంటే బండి ఇట్లా కిందికి డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. అవుతుండే ఇదే కొంచెం ఇక్కడ క్లాస్ ముళ్ళకప్ప పెట్టింది ఫెన్సింగ్ అది చూస్తుంటారు నాకు తెలిసి ఆ నుంచి వెహికల్స్ అన్ని ఇట్లా పోతున్నాయని చెప్పి ఎవరు వస్తుంది దానికి వాళ్ళు. నువ్వులా ఇవి మా సేన్ మాట కూడా ఇంత ఘోరంగా లేదు. మన దగ్గర ఇంత నీట్గా అని ఇంత ఘోరంగా మా సేన్ బాట బాగుంది. మన వేయించిన దీన్ని తీసుకుని మంచిగా ఉంది. ఇది ఓన్లీ ఫస్ట్ గేర్లో అవుతున్నాను నేను, దాంట్లో సెకండ్ గేర్ థర్డ్ గేర్లో కూడా పోయినా. అవును, ఈ చేను వేసుకుందామో మా చేనుకి వచ్చింది చెరుకు పెట్టిండ్రు. చెరుకు పెట్టిండ్రు. అసలుకి ఆ బావి దగ్గర పోనీకి ఏమి బాటనే లేదు, అంత గొప్పలు ఎప్పారేసారు. నేను సగం దూరం పోయి నాకు అర్థం కాక మళ్ళీ ఇంటికి వచ్చిన బావి దగ్గరికి ఎట్లా పోవాలి. ఎంతసేపట్లో వస్తుంది మాట మొత్తానికైతే హైవేకి వచ్చేసినాము. మాకు టోల్ గేట్ స్కిప్ అయిపోయింది ఇంకా ఇట్లా రావడం వల్ల.
యాక్చువల్గా అయితే మాకు సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది ట్రాఫిక్ అనేది నైట్ 3 o'clock ఇక్కడికి రీచ్ అయితే మార్నింగ్ 7 o'clock వరకు జస్ట్ 8 kilometers మాత్రమే ట్రావెల్ చేయగలిగినాం. లెఫ్ట్ సైడ్లో కనిపించేది బ్లూ కలర్ ఉన్నాయి కదా షెడ్స్, ఇది పెద్ద డంపింగ్ యార్డ్. అంటే ఈ ప్రయాగరాజ్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే మాఘ కుంభమేళ కానీ లేకపోతే అర్ధ కుంభమేళ కానీ 6 సంవత్సరాలకు జరిగేది, లేదా 12 సంవత్సరాలు జరిగే పూర్ణ కుంభమేళ కానీ, ఇప్పుడు జరిగే మహాకుంభమేళ కానీ, దీనిలోకి వచ్చిన పబ్లిక్వి బట్టలు కానీ చెప్పులు అంతా వేస్ట్ అంతా తీసుకొచ్చేసి ఇక్కడనే మొత్తం స్టోరేజ్ చేసారు. మాకు దూరం ఉన్నప్పుడు అర్థం కాలేదు అసలు ఏంది అనేది. అది దగ్గరికి వెళ్తున్న కొద్దీ చూస్తే అసలు చాలా గుట్టలుగా ఉన్నాయి చెత్త చెదారం అంతా. ఈ వీడియో అయితే చాలా లెంతీనే అయ్యింది, కాకపోతే నేను ఏవి కూడా మిస్ చేసుకోకూడదని చెప్పి అనుకుంటున్నా. అందుకే నేను ప్రతిదీ యాడ్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ప్రయాగరాజ్లో గంగా రివర్ దగ్గరికి ఎలా వెళ్ళాము, అక్కడ నుంచి మళ్ళీ మేము వాటర్ ఎలా తీసుకొచ్చాము, మేము పడిన ఇబ్బందులు అవన్నీ కూడా యాడ్ చేస్తాను. దీని తర్వాత మళ్ళీ అయోధ్యకి ఎలా రీచ్ అయ్యాము, దారిలో ఎక్కడెక్కడ ఏమేమి చేసామనేది, దాని తర్వాత అయోధ్య నుంచి మళ్ళీ కాశీ ఎలా వెళ్ళాము, కాశీ వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోలు కూడా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపించేది యమునా రివరు. ఈ యమునా రివర్ దగ్గర ఉన్న ఈ ఒడ్డు పైన ఈ మట్టిలాగా ఉంది కదా, ఇది మట్టి కాదు, కంప్లీట్ దుమ్ము. అసలుకి నడుస్తుంటే కూడా కాలు ఇట్లా దుమ్ములో ఇట్లా దిగబడినట్టు అవుతుంది. సో ఇంకా ఇంకోటి బండి దిగబడతా అనుకున్నా కానీ దిగబడలేదు, దుమ్ములో మంచిగా వచ్చిందంటే బండ్లు ఏం దిగబడవు, కాకపోతే ఇంకా నేను అట్లా అనుకున్న దిగబడతాయని చెప్పేసి, కానీ బాగానే వచ్చింది. సో ఇంకా పార్కింగ్ తర్వాత ఇంకా వెహికల్స్ ముందర కలవలేదు. ఇక్కడ నుంచి బైక్కి ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడున్న 3 టైర్స్ ఆటోస్ కూడా అంతే. ఇదండి హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళాము మీరు చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.